జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కొన్ని ప్రాంతాలలో డబ్బులు వంచారనే ఆరోపణతో ఈరోజు ఆర్ఓ ఆలయం వద్ద కంప్లైంట్ ఇవ్వడానికి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రవి ఉన్నారు. ఆయనతో మళ్ళీ అని చెప్పండి, ఎక్కడెక్కడ డబ్బులు పంచారని మీకు తెలిసింది, అంటే ఎట్లా పంచుతున్నారు? నిన్న కాంగ్రెస్ పార్టీ సభల రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు, అటువంటి ముస్లిం మసీదులో పోయి వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నుంచి వేల కోట్ల డబ్బులు అక్కడ డంప్ చేసి పెట్టారు. అనేక మంది ముస్లింలకు డబ్బులు ఓటు వేయాలని వాళ్ళకు రికమెండ్ చేసి ఈరోజు డబ్బులు వస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్న మనం ప్రజాస్వామ్యంలో డబ్బు అనేది పంచకూడదని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఒక వర్గం ఓట్ల కోసం ఈరోజు నిసిగ్గుగా పైసలు వంచుతూ ఈరోజు అనేక మసీదులు దొరుకుతూ ఉన్నాయి. ఈరోజు అదే విషయంలో వచ్చి మేము ఇక్కడ ఆర్ఓ ఆఫీస్కి వచ్చి మెమోరాండం ఇవ్వడం జరిగింది. రేపటికల్లా ఏవైతే మసీదులు ఉన్నాయో ఆ మసీదుల మొత్తం సెర్చ్ కావాలి. సెర్చ్ కాకపోతే రేపే భారతీయ జనతా పార్టీ యువమోర్చా కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి మసీదులను ముట్టడిస్తాం. ఏదైతే మసీదులో పైసలు వంచుతున్నారో అన్ని మసీదులు మాకు తెలుసు. ఆ మసీదుల ముందుకు వచ్చి ధర్నా చేస్తాం, రాస్తారోకో చేస్తాం. ఈ అనేక కోట్ల రూపాయలు డంప్ చేసి పెట్టారు కాంగ్రెస్ పార్టీ. ఒక వర్గం ఒక ఓట్ల కోసం, ఒకే వర్గం ఓట్ల కోసం, ముస్లింల ఓట్ల కోసం, వాళ్ళకి ముస్లింలే ఓట్లు కావాలంట. ఈ జూబ్లీహిల్స్లో 4 లక్షల ఓట్లు ఉంటే 3 లక్షల ఓట్లు హిందువులు ఉన్నాయి. హిందువుల ఓట్లు వాళ్ళకి అవసరం లేదంట. కేవలం 1 లక్ష ఓట్ల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతూ ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీ ఈ జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారని ఈరోజు మీడియా సమావేశం చెప్తా ఉన్నా. ఇప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు ఏమన్నారు? వాళ్ళ పోలీస్ వ్యవస్థ జూబ్లీహిల్స్లో పోలీస్ వ్యవస్థ మొత్తం చచ్చిపోయింది. వీళ్ళకి ఏమీ పనిచేసేట కాదు. కాంగ్రెస్ పార్టీకి అమ్ముడైనటువంటి పోలీసులు ఈరోజు అనేక మంది పోలీసు వ్యవస్థకు తెలుసు ఏ మసీదులో ఎవరు డబ్బులు వస్తున్నారు. అయినా పోలీసు వాళ్ళు కళ్ళ ముందు అన్యాయం జరుగుతూ ఉన్నా అని వాళ్ళు చూస్తూ ఉన్నారు. కాబట్టి నేను రాష్ట్ర ఎన్నికల సంఘం కావచ్చు కానీ పోలీస్ వ్యవస్థను ఒకటే విన్నపిస్తా ఉన్నా. పోలీస్ వ్యవస్థ ఇప్పటికైనా చర్యలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరుతా ఉన్నా. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు మీకు దృష్టికి వచ్చింది? 2-3 రోజుల నుంచి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ ముస్లిం అన్నాడు, అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ మసీదుల నుంచి పైసలు వస్తూ ఉన్నది, ముందు నుంచే వస్తూ ఉన్నది. పంచుతున్నారని ఏ విధంగా పంచుతున్నారు వాళ్ళు? ఏ విధంగా పంచడం? గత 3 రోజుల నుంచి మంచిగా కాంగ్రెస్ బొమ్మ గుర్తున్న దాంతో ఇగో ఈ విధంగా ఇట్లా ప్యాకెట్లో పెట్టి చేయి గుర్తు కోటేయండి, ఇందులో డబ్బులు ఉన్నాయి మీకు కావాల్సినవి ప్రజలకు నమ్మబలికిచ్చి ప్రజలను మభ్యపెట్టే క్రమంలో ప్రజలను బలోపేతానికి గురి చేస్తూ ఇప్పుడు రాబోయే జూబ్లీహిల్స్ ఎలక్షన్లో అధికారం తెచ్చుకుందామని చేస్తుంది. ఎంతసేపు మతతత్వ పార్టీ అని ప్రతిపక్షాలను అనడమే కాదు, ఇప్పుడు వీళ్ళు మత రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. 6 గ్యారంటీలతో ప్రభుత్వాన్ని తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు మరో కొత్త నాటకంతో డబ్బులు ఆశ చూపించి జూబ్లీహిల్స్ ప్రజలను మోసం చేయాలని చూస్తుంది. ఈ జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పుడైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ చెప్పే మాటలకు డబ్బులకు ప్రలోభ పడకుండా రాబోయే రోజుల్లో మనం అభివృద్ధి చెందాలన్నా కూడా, మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా కూడా గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ బాటలో మనందరం కలిసి అడుగు వేయాలన్న ఒకే ఒక సంకల్పం కట్టుకొని భారతీయ జనతా పార్టీకి అందరూ మద్దతు తెలపాలని కోరుకుంటున్నా. ఇప్పుడు వీళ్ళు చేసే నీచ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, ఒకవైపు డబ్బు ఆశ, ఒకవైపు మందు ఆశ చూపించి ఇప్పుడు మసీదులలో ఎక్కడికక్కడ కోట్ల డబ్బులు పెట్టి వాళ్ళని డైలీ తాగిపించడం, తినిపించడం, డబ్బులు పంచడం, ఇది క్రమం జరుగుతుంది. అంటే మీరు ఓన్లీ మసీదులలో పెట్టి ముస్లిం ఓటు బ్యాంక్ సంపాదించుకుందాం అనుకుంటున్నారా? మరి హిందువులే ఎక్కడున్నారు? 3 లక్షల మంది హిందువులు ఉన్నారు ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. హిందువులు అవసరం లేదా? మత రాజకీయాలు జరిపేది కాంగ్రెస్ ప్రభుత్వమా బీజేపీ ప్రభుత్వమా? మీరు దీంతోనైనా అర్థం చేసుకోవాలి. ఇప్పుడైనా హిందువులారా మేల్కొనండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ 6 గ్యారంటీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా. ఇప్పుడు కూడా ఈ జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పుడు కూడా నమ్మితే మీకు మిమ్మల్ని మరీ మురికి కాలంలో నడుపుతాయి. చిన్న వానకే ఈ మోకాల లోతు నీళ్ళు వస్తున్నాయి. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పేరుకే అద్దాల మేడలు, కానీ అద్దాల మేడల వెనకాల మురికి గుంతల పట్ల రోడ్లు, వీధి లైట్లు లేవు, ఆ చిన్న గల్లీల ఇల్లు, రోడ్లు ఉండవు, ఏముండవు, నీటి వ్యవస్థ ఉండదు, కరెంటు వ్యవస్థ అస్తావ్యస్తంగా ఉంటుంది. ఒక ఓట్ల చోరీ అన్న మన రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఏడైపోయిండు. ఇక్కడికి వచ్చి ఎంత చోరీ జరుగుతుందో చూడండి. మీరు ప్రజలను ఏం చేస్తున్నారో మీరు చూడండి. మీరు డబ్బుతో కొనాలనుకుంటున్నారు ప్రజలను. మీరు ప్రజలను పనులు వేసి గెలవండి, అభివృద్ధి చూపించి కొనండి.
దాంతో కాకుండా డబ్బుతోటి చేసే రాజకీయాలు ఎన్ని రోజులు నిలవడో ఇప్పటికైనా జూబ్లీహిల్స్ ప్రజలారా మేల్కోనండి. ఇప్పుడు ఈ నిన్న జరిగిన మసీదులో డబ్బులు పంచడం ఏదైతే అది ఉందో అది బయటికి రావడం జరిగింది. ఇంతవరకు ఈసీ అనేది ఒక్క యాక్షన్ కూడా తీసుకోకపోవడం వల్ల ఈ రోజు భారతీయ యువమోర్చా తరపున మేము ఒక రిప్రజెంటేటివ్కి ఇక్కడికి ఆఫీస్కి రావడం జరిగింది. ఇప్పుడైనా రాబోయే రోజుల్లో కూడా కాదు, ఈ ఎలక్షన్ ఈ ముందు చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. చెప్పండి మీ డిమాండ్స్ ఏంటి? ఒకవేళ అధికారులు కనుక చర్యలు తీసుకోపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటే కేవలం అంటే ఈ రోజు సాయంత్రం 5 గంటలతోటి ప్రచారం అయిపోతుంది, ఇంకా 2 రోజుల్లో గ్యాప్ ఉంది. ఈ 2 రోజులలో కూడా వాళ్ళు ఇంకా ఎక్కువగా పంచే అవకాశం ఉంది కదా, మీరు ఏ విధంగా అధికారులకు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారో మీ డిమాండ్స్ ఏంటి? ఈరోజు ముఖ్యంగా మేము ఆర్ఓ ఆఫీస్కి ఎందుకు వచ్చినామంటే ఈ ఎలక్షన్ కమిషన్కి 2 చట్టాలు ఉన్నాయా? టోపీ పెట్టుకునే వాళ్ళకు ఒక చట్టం, బొట్టు పెట్టుకునే వాళ్ళకు ఒక చట్టం. అలాంటిది ఏమైనా నిబంధన ఇదే ఉందా? అందుకనే మేము అడగడానికి వచ్చాం. ఈరోజు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వేస్తున్నారు? మసీదు కేంద్రంగా లక్షల రూపాయలు అక్కడ డంపింగ్ చేసుకొని ఒక వర్గానికి డబ్బులు పంచుతూ ఉన్నారు. మీకు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అని చెప్పి మేము అడగడానికి వచ్చాం. ఈరోజు అడుగుతూ ఉంటే మాకు ఎలాంటి కంప్లైంట్లు రాలేవు అని నువ్వు బయటికి వెళ్తే కంప్లైంట్ వచ్చాయి. మీ ఒక విజిలెన్స్ వాళ్ళు ఎక్కడ పోయారు? మీ పోలీస్ వ్యవస్థ ఎందుకు తిరుగుతలేదు? మసీదులో మేము పంచుతున్నామని చెప్తున్నాము, పోయి ఎందుకు దాడులు చేస్తలేరు? ఒక కారణం వల్ల కాళ్ళ పైసలు అనగానే వెంటనే ఊటా ఉరికి ఆ పంజాగుట్టలో ఇంకో తన వాడిని దాడి చేసి పట్టుకొని డబ్బులు ఎందుకు లాగుతారు కదా. ఈరోజు మసీదులు ఉన్నాయని మేము ఆరోపణలు చేస్తున్నాం, మీరు ఎందుకు వెళ్తలేరు? మరి ఈరోజు లక్షల రూపాయలు అక్కడి నుంచి పెట్టుకొని ఇక్కడ ఒక వర్గానికి డబ్బులు పంచే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు. ఈ 2 పార్టీల పంచే నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలి. లేని ఎడల మేమే మసీదుల దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. భారతీయ జనతా యువమోర్చా మసీదుల దగ్గరికి వెళ్తే ఎట్లా ఉంటుందో కూడా మీకు తెలుసు. ఆడికి వెళ్ళిన తర్వాత జరిగే పరిణామాలు మేము బాధ్యులు కాదని చెప్పి ఏఆర్ఓ గారికి స్పష్టంగా చెప్పినాం. ఆయన కూడా మాకు ఒక హామీ ఇచ్చిండు, సాయంత్రం లోపల అన్ని సెర్చులు చేస్తాం. సెర్చులు చేయకపోతే మేము చేసే పని మేము చేస్తాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఎవరైతే డబ్బులు పంచుతున్నారో వాళ్ళ పైన కంప్లైంట్ ఇవ్వడానికి మేము వచ్చాము. ఒకవేళ అధికారులు కానీ ప్రభుత్వం కానీ అంటే రిటర్నింగ్ ఆఫీసర్ కానీ తగిన చర్యలు కానీ అక్కడ మసీదులలో సోదాలు కనుక చేయకపోతే మేమే అక్కడికి వెళ్ళి మసీదులలో సోదాలు చేస్తాం, మా సత్తా ఏందో అని చూపిస్తామని చెప్పి కూడా బీజేవైఎం నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, షేక్పేట్ తహసీల్దార్ ఆఫీస్ నుంచి. భారతీయ జనతా యువ మోర్చా మేమే మసీదు సెర్చ్ చేస్తామని చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అమ్ముడు పోయింది, పోలీసు వ్యవస్థ మొత్తం పోలీసులు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వచ్చింది? definitely